మెయిన్ నూనె కాలుతుంది. దైనాక తీసుకో. రెనో నా దాంట్లో వీడియో గిని బారకపోతే నీ చూడుకో ఒకసారి చూసుకో. నేను వీడియో మళ్ళా సరే చూసుకో. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ కబాబ్ రెసిపీ చూసేద్దాం ఈ వీడియోలో. దానికి ముందు అక్కని నేను ఏమంటున్నానో విన్నారు కదా, అలాగే ఎండ్లో తను నాకేం చెప్తుందో చూడండి. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఒక బౌల్లో మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకుంటున్నాను. ఇదేమో సండే వ్లాగ్. ఈ వ్లాగ్ మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. చికెన్ ముక్కలు ఇందులో వేసిన తర్వాత ముందుగా కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత నేనేమో ఇక్కడ ఆంధ్ర నుంచి తెచ్చిన చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కాస్త తగినంత పసుపు. యాక్చువల్లీ సండే ఏమో అందరం ఇక్కడ కలిసాము అమ్మ వాళ్ళ ఇంట్లో. ఈ వీడియో అమ్మ వాళ్ళ ఇంట్లోనే దింపుతున్నాను. దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే ఇంట్లోనే చేసుకోండి, బయటివి వాడద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ గరం మసాలా పౌడర్ అయితే వేసుకోండి. నెక్స్ట్ కబాబ్ పౌడర్ అయితే నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ అయితే వాడుతున్నాను, ఎందుకంటే లార్జ్ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ కబాబ్ పౌడరు. దీంతో పాటు కరివేపాకు. నాకు ఎందుకో తెలియదు, కరివేపాకు ఇలా తీస్తేనే మంచిగా అనిపిస్తుంది. కొన్ని వంటలు చేసేటప్పుడు కొన్ని విషయాలు ఎందుకో అలా అనిపిస్తాయి. పచ్చిమిర్చి కూడా అంతే, చాలా మంచిగా డిజైన్గా కట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడేమో ప్రస్తుతానికి నిలువుగా కట్ చేసేసాను. అలాగే కరివేపాకు, దాంతోపాటు పచ్చిమిర్చి, అలాగే 2 ఎగ్స్ అయితే వేసుకోండి. దాంతోపాటు 1/2 కప్ పెరుగు అయితే వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరనైతే ఇందులో యాడ్ చేసి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాము. ముక్కలకంతా పట్టేలా అన్ని వైపులా బాగా కలుపుకోవాలి. దీనికి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఎగ్. ఇది లేకపోతే కబాబ్కి టేస్టే ఉండదు అసలు. అందుకు సో ఎగ్ అయితే నేను ఇక్కడ 2 వేసుకున్నాను. మీకు కావాలంటే 1 అయినా వేసుకోండి, పర్లేదు. నేను చెప్పాను కదా లాంగ్ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను. సో అందుకు ఫ్యామిలీ అందరం ఒకే చోట కలిసాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను. ఇదంతా కలిపిన తర్వాత ముక్కలకంతా పట్టేలా ఫుల్ బాగా కలుపుకోవాలి. ఫస్ట్ కలిపిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఏం వేసుకోవాలంటే దీని టేస్ట్ కోసం, దీని ఫ్లేవర్ తినేటప్పుడు మనకు అనిపించే దానికోసము ఇప్పుడైతే దంచిన పెప్పర్ని అయితే వేస్తున్నాను. పెప్పర్ పౌడర్ వాడట్లేదు ఇక్కడ, దంచిన పెప్పర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పెప్పర్ అనేది ముక్కలకి పట్టినప్పుడు మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, దంచిన పెప్పర్ని అయితే ఇందులో యాడ్ చేసి మూత పెట్టేస్తాను. మళ్ళీ దీన్ని ఏం అసలు కలపను. డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసే టైంలో డైరెక్ట్గా అలానే వేసేస్తాను. అప్పుడు కావాల్సింటే ఒకసారి కలుపుకోవచ్చు. సో అందుకు చూసారా, 1 అవర్ అయితే పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడేమో ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. ఇవేమో డీప్ ఫ్రై చేసేటప్పుడు అక్కేమో వస్తుంది, అసలు తన మాట వినండి ఏమంటుంది ఏంటి అని. ఇప్పుడైతే 1 అవర్ పక్కకు పెట్టుకున్న కబాబ్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. చికెన్ కబాబ్ని 1/2 కప్ పెరుగు యాడ్ చేయటం వల్ల చాలా సాఫ్ట్గా ఉన్నాయి చికెన్ కబాబ్ పీసెస్ అయితే. చికెన్ కబాబ్నేమో నేను ఇక్కడ 2 టైమ్స్ అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ ఏమో ఒక 50% అయితే వేయించుకుంటాను. అది అయిన తర్వాత మళ్ళీ 50% కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాను. ఇప్పుడు అక్కేమనిందో వినండి ఒకసారి. లేదు ఇంకొకసారి ఫ్రై చేయాలి అవి, అందుకే ఉంచలేదు. ప్రామిస్ ఫ్రై చేయాలని చెప్తాండి. అట్లా సరేలే రా. అక్కేమో పాపం కబాబ్ వీడియో దింపాలనుకుంది, కానీ నేనేమో ఎలాగో ఇంకొకసారి ఫ్రై చేయాలి కదా అని ఆ టైంలో పిలుద్దాంలే అని నేనైతే పిలవలేదు. తనేమో సెకండ్ టైం వేసే టయానికైతే వచ్చేసింది. చూడండి, షూట్ కూడా చేసుకుంటా ఉంది తన ఫోన్లో. తనది కూడా ఛానల్ ఉంది, తన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేణుకా వ్లాగ్స్ తన ఛానల్ పేరు. మా ఇంట్లో ఏమో సండే చాలా రొటీన్గా
ఎప్పుడు బిర్యానీ కాకుండా చాలా సింపుల్గా కబాబ్ అలాగే వైట్ రైస్ దీంతో పాటు చికెన్ గ్రేవీ చికెన్ ఫ్రై అయితే చేసుకున్నాము. మరి ఈ కబాబ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్